సో ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లకి వచ్చేసరికి మనం ఆ మధ్య రిపీటెడ్‌గా చూసామండి. చాలా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్. సో, ఆయన బెట్టింగ్ యాప్‌లు నా ఇష్టమండి నేను జేస్తాను. వాళ్ళనేమన్నా నేను ఆడమని జెప్పానా, నచ్చితే ఆడతారు లేకపోతే లేదు. నాకు దీనికి సంబంధించి 1,00,00,000 వస్తది, 2,00,00,000 వస్తాయి. సో, కాబట్టి నేను నేను ప్రమోట్ చేస్తాను అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటుండాలి. మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని ఇష్టపడి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు, మనం మాట్లాడే ప్రతి మాట ఒక ఆయుధంలాగా వాళ్ళు ఫాలో అవుతారు. సో, అట్లాంటప్పుడు ఆడండి అంటే, అలా ఆడేసి జీవితాలు నాశనం చేసుకున్న వ్యక్తుల్ని ఈరోజు మనం న్యూస్ పేపర్స్‌లో చూస్తున్నాము. ఎంతలా అంటే ఇక ఏ కష్టమన్నా కొంచెం కాలానికి టైం ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం వస్తది గానీ, ఫైనాన్షియల్ కష్టం ఏదైతే ఉందో ప్రాణాలు అలా పోతాయండి. ఎందుకంటే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఆ కష్టాన్ని. ఎందుకంటే పరువు. మాక్సిమం మిడిల్ క్లాస్‌లో ఉండేదేంటంటే పరువు. అరే! చుట్టుపక్కలోళ్ళు ఏమనుకుంటారు? అప్పులోళ్ళొచ్చారా? బూతులు తిట్టారా? లేతే బ్యాంక్ వాళ్ళొచ్చారా? అటాకులు చేశారా? ఉన్న ప్రాపర్టీస్ అటాచ్‌మెంట్ చేసుకున్నారా? ఇక ఇవన్నీ పరువుకి సంబంధించి మరి అప్పు ఎట్లా తీర్చగలం? ఇప్పుడు ఒక కష్టం వచ్చింది. కొంచెం మనం తిన్నా, తినకపోయినా మన ఇంట్లో మనం ఉండి కొంచెం టైమ్ స్పెండ్ చేసుకుంటూ వేరే దాని మీద కాన్సంట్రేట్ చేసుకుంటే ఈ కష్టాల నుంచి కొంత ఆల్టర్‌నేట్ ఎతుక్కోవచ్చు. కానీ ఈ ఫైనాన్షియల్ కష్టాలు కట్టాల్సిందే. వడ్డీ, చక్రవడ్డీ ఇట్లా పెరిగిపోతూనే ఉంటాయి. మనకి ఆల్టర్‌నేట్ ఎక్కడి నుంచన్నా వస్తదా? సరే ఆస్తులున్నాయి అమ్ముతాం. అవి కూడా అయిపోతే అవి కూడా లేని వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఇంక ఇవి తట్టుకోలేక చిన్న వయసులోనండి సూసైడ్స్ అటెంప్ట్ చేసుకుంటున్న ఆ కుర్రాళ్ళు, ఆ వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు.